హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. గుడ్ మార్నింగ్ అండి. రోజైతే చేపల పులుసు పెడుతున్నానండి మామిడికాయతోను. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి సూపర్ కాంబినేషన్ అండి. మామిడికాయ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా. ఈ మధ్యలో వీడియోస్ ఏం పెట్టలేదండి, కొంచెం డిస్టర్బెన్స్ వల్ల. ఇప్పుడు వీడియోస్ చిన్నగా పెడదామని వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుందండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఏమీ పెట్టలేకపోతున్నాను. ఇప్పుడైతే కొంచెం రెగ్యులర్గా చేయడానికే చూస్తున్నాను. చూడాలండి, మామిడికాయ సీజన్ కాబట్టి చక్కగా మామిడికాయ చేపల పులుసు సూపర్ కాంబినేషన్ కదండి. ఎందులో వేసినా ఎవర్ గ్రీనే కదా మామిడికాయ అనేది. ఈరోజైతే మామిడికాయతో పెద్ద బొచ్చు చేప పులుసు పెడుతున్నానండి నేను. దానికి చక్కగా ఉల్లిపాయ కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని, ఉల్లిపాయ వేపిన తర్వాత చక్కగా ఉప్పు కారం అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని చక్కగా మనం ఉల్లిపాయ వేగిన దాన్ని చక్కగా మనం కలుపుకోవాలి. ఉప్పు కారం ఉల్లిపాయ ముద్దలోనే వేస్తే చేపలు వేసినప్పుడు ఇబ్బంది ఉండదు, చక్కగా కలిసిపోతుంది. దానికోసమని నేనైతే ఉల్లిపాయ ముద్దలోనే వేస్తున్నాను. కలిసిపోయిన తర్వాత అప్పుడు చేపలు వేసుకుని మనం కలుపుకున్న అంత ఇబ్బంది లేకుండా చక్కగా అన్నీ బాగా కలిసిపోతాయి. మీకు ఒకటి చెప్తున్నాను, ఉల్లిపాయ అనేది బాగా మెత్తగా ఆడకూడదండి. కొంచెం అయితే మనం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. అలా దంచుకుంటేనే పులుసులో టేస్ట్ బాగుంటుంది. మరీ గింజలా పేస్ట్లా అయిపోతే బాగోదండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల జీలకర్ర పొడి, మెంతులు, జీలకర్ర పొడి పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇది పెద్ద చేప అండి, చాలా బాగుంది పులుసు అయితేనే. చక్కగా మామిడికాయ ముక్క అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. పులుసు మీరు చూస్తూ ఉండండి, పులుసు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి ముక్కలు వేసిన తర్వాత అటు ఇటు కలిపి అప్పుడు మనం పులుసు పోసామనుకో చక్కగా చేప ముక్కకి ఉప్పు కారం అలా పడుతుంది. పులుసులైనా సరే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకనే చేప అనేది తొందరగా ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. మెత్తగా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చేప బుర్ర చూసారా ఎంత ఉందో. ఇందులో కొన్ని ముక్కలు తీసేసి కొన్ని ముక్కలు పులుసు పెడుతున్నాను నేను, ఎందుకంటే అన్ని ముక్కలు తినలేం కదా. దీనికి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు పులుసు పిండుకున్నానండి నేను. ఆ పులుసు అనేది చక్కగా చూసుకుని మనం మరీ పలచగా కాకుండా చక్కగా చిక్కగా అంటులా పెట్టుకుంటే తినేటప్పుడు అన్నం బాగా కలుస్తుంది. పులుసు అనేది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అండి. చక్కగా మామిడికాయ వేస్తాం కాబట్టి పుల్లగా. ఎప్పుడు చేపల పులుసు కొంచెం పులుసు ఎక్కువే పడుతుంది. కారము పులుసు ఎక్కువగా ఉంటేనే చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. పుల్లగా ఉంటే బాగుంటుంది. నేను వీడియోస్ పెట్టట్లేదని మీరు ఎవరో నా ఛానల్ చూడడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. లైక్ చేయడం, షేర్ చేయడమును. కొంచెం టైం పడుతుంది, మళ్ళీ రెగ్యులర్గా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. కాకపోతే కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. కొంచెం శన వచ్చిందండి. ఆ శన ఇలా పులుసు ఉడికేటప్పుడు వేసేస్తే చక్కగా కదుములాగా ఉడికిపోతుంది. దానిపైన అలా మామిడి ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసేసామనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పచ్చిమిరకాయలు పులుసు పెట్టి రుచి నోరు ఊరిపోతూ చాలా బాగుంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా. నాకు కూడా అలానే అనిపించింది. మీలో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫ్రెండ్కి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మంచి చేపల పులుసు అండి, మిస్ అవ్వద్దు. చూసి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూసి నేర్చుకోండి. బాయ్ అండి.